ఈరోజు ఎపిసోడ్ చూసినాక ఎంతమందికి వచ్చాడు 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 అసలైన నటరాజ్ మాస్టర్ మళ్ళీ బయటకు వచ్చాడు అన్న ఫీలింగ్ వచ్చింది. కింద కామెంట్ చేయరు. నాకైతే నటరాజ్ మాస్టర్ మాట్లాడుతున్న ఒక్కొక్క డైలాగ్కి సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది, బయటకి వచ్చిందేమో రచ్చ రచ్చే. ఆ? కామాఖ్య తల్లి సాక్షిగా చెబుతున్నా 100 రోజుల దీక్ష ఉంటుంది, చేస్తే మొత్తం భస్మమే. అమ్మతోడు ఒక్కొక్క డైలాగు. యాక్చువల్లీ లవ్ గురు నటరాజ్ మీరు మైకుని ధరించండి అనగానే నేను చూస్తా అంటే వరే 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 భయపడుతున్నావేందన్న మాస్టరా నటరాజ్ మాస్టర్ కాదు. పాపం లవ్ గురు చాలా సాఫ్ట్, బిగ్ బాస్ లాగా చాలా హార్ష్గా నటరాజ్ మైక్ ధరించండి అని చెప్పట్లే ఆయన. నటరాజ్ మీరు మైక్ని ధరించండి అని అంత ప్రేమగా చెప్తుంటే అని చూస్తాడు. ఓరి వరే 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 రచ్చా రచ్చబ్బా. కంప్లీట్గా ఒరిజినల్ నటరాజ్ మాస్టర్ చాలా చాలా కంట్రోల్ చేసుకొని చాలా సాఫ్ట్గా నేను మారిపోయిన మనిషిని చూడండి, 5 హత్యలతో నాకు సంబంధం లేదు సార్, నేను చాలా అమ్మాయికుడి సార్ అన్నట్టుగా రామంలాగా ఉన్నాడు. కానీ లోపల అపరిచితుడు అట్నే ఉన్నాడు. కాకపోతే ఏదో జస్ట్ కవరింగ్ అన్న వైఫ్ ఉంది కదా ఎందుకులే అన్నట్టుగా కూల్గా కవరింగ్ చేసి నడిపిస్తూ వస్తాడు. ఈరోజు ఫస్ట్ ఎయిట్ అయ్యిండు ఆయనకట. కాదబ్బా నాకు ఆయన బాధ నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన బాధ ఏంటంటే ఆయన గెలవగలిగే గేమ్ పెడతలేరట. అంటే ఆయనకి స్ట్రెంత్ ఏంటిదో వాళ్ళకి తెలుసట, ఆ స్ట్రెంత్ గేమ్ పెడతలేరట. ఏంది 10 మందినైనా గుంజేస్తారట, రోడ్ రోలర్ని పెట్టినా లాగేస్తారట, అటువంటి గేమ్స్ అట. ఆ కట్టెల్ని ముందు పెట్టాలంట, లాస్ట్కి పెట్టిరట. ఏంటంటే బెడ్ మీద ఉన్న పేషెంట్కి సెలైన్ ఎక్కించినట్టు పెట్టిరట. అరే ఎప్పుడోకప్పుడు పెట్టిరు కదా, మరి అది గెలిచిరా లేదు కదా. అయినా ఆ కట్టె కొట్టింది కూడా 100% కొట్టలేదు. 2 దెబ్బలు వేయగానే కట్టె పక్క జరిగిపోతే తాన్ని కొట్టి పట్టుకొచ్చింది కదా, అది కూడా కొట్టలేదు కదా. ఇవాళ బీపీకి వచ్చి ఆడున్న కట్టెల్ని పట్ట 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 కొట్టిండు కదా. మీరు ప్రోమో చూసిరు, ప్రోమో చూసినా ఎపిసోడ్ చూసినా మీకు తెలుసు. పట్ట పట్ట 2 కట్టెల్ని కొట్టిండు. ఎంతసేపు పట్టింది? చాలాసేపటికి కొట్టిండు. జల్దీ అయిపోయిందా? కాలేదు, అస్సలు కాలేదు జల్దీ. దమ్ము చూపిస్తున్నా, నా దమ్ము లేదనుకుంటున్నారు కదా, దమ్ము చూపిస్తున్నా అంటాడు. వాన్నో నూకరాజు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 5 నుంచి 10 దెబ్బల మధ్యలోనే ఆ కట్టి ఇరగొట్టేసాడు. ఈ ఆసామి ఈ పెద్ద సారు పోయి కొట్టి 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 జబ్బలు ఇరిగిపోతాడు. కొడితే అప్పుడెప్పుడో ఇరిగిపోయింది 20-30 దెబ్బలకి. కోపంగా కొడతాడు అంతే. దమ్ము చూపిస్తున్నా, దమ్ము చూపిస్తున్నా, దమ్ము అనుకున్నా. ఘోరం, టూ మచ్ అంటే టూ మచ్. ఇక మళ్ళా నా వెనక గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరో తెలుసు, నా వెనకాల పన్నాగాలు వండుతున్న వాళ్ళు ఎవరో తెలుసు, శివు భాను అని చెప్పి శివ్ ప్రియాంక భాను జానుల మీద కొంచెం పగబట్టేసిండు. అప్పటికి నీతు గారు చెప్తూనే ఉన్నారు, ఎందుకంత ఆగమవుతానో, ఆగం కాకు, కూల్ అట్లా డైలాగులు కొట్టకు, నువ్వు డైలాగులు కొట్టక అంటేనే ఉంది. అయినా కానీ ఇంటలేడు. అయినా కానీ మళ్ళీ నీతు గారు కడి చేస్తే మళ్ళీ జాను మీద పగబెట్టుకున్న విధానం కానీ అంటే ఏమైపోద్దంటే, ఇప్పుడు హరిత హరీష్ ఉన్నారు అక్కడ. హరిత గారు హరీష్కి అసలు ఏం చెప్పారు, కానీ నీతు గారు చాలా వరకు చెప్పడానికి ట్రై చేసారు, చాలా కంట్రోల్ చేద్దామని ట్రై చేసారు. ఓవర్ అయిపోతున్నావు, మాటలు జారుతున్నావు, నోరు జారుతున్నావు అంటే రేపు గనక నన్ను అవమానిస్తే ఇంకో రకంగా ఉంటుంది, గోయింగ్ టు బిగ్ థింగ్ బ్యాంగ్ అన్నట్టు చెప్తాను. నేను పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంటే డైలాగులు కొట్టకమ్మా, డైలాగులు కొట్టకు, వద్దు అని చెప్తాను. అయినా కానీ నిలే. మరి తెల్లారు లేచిన తర్వాత ఏమైపోయిందంటే, అంటే అదే టైంలో మళ్ళీ ఆయన చెప్పిన మాటల్ని ఎక్కించుకొని మనల్ని వీళ్ళు తొక్కాలని చూస్తున్నారు అన్న ఫీలింగ్కే పోయింది. జాను బాను వాళ్ళు తొక్కాలని చూస్తున్నారు అనే ఫీలింగ్కే పోయింది. అండ్ గమ్మత్ ఏంటంటే అంజలి పవన్ నూకరాజ్ తోటి ఈ నటరాజ్ మాస్టర్లతో డిస్కషన్ చేశారు కదా. చేసిన తర్వాత నీతు వచ్చి వెనకాల వీళ్ళు మాట్లాడుకుంటున్నారట, ఎవరు చెప్పారంటే నూకరాజు వాళ్ళందరూ మాట్లాడుకున్నారట, నూకరాజు చెప్పిండు నాకు ఇంతకుముందు అనగానే ఈమెకు డంగు అన్నది. ఓ అమ్మ నేను కూడా మాట్లాడినా నా గురించి ఏమైనా చెప్పిండు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ కట్ చేస్తే కళ్యాణ్ చెప్పిండు, బాను చెప్తున్నట్ట, బాను ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్ట, బాను చూడు ఎంత పగబట్టినట్టుకంటే ఎంత నెగిటివ్గా ఉన్నాడు మా సైడ్ అన్నట్టుగా డిస్కషన్ చేస్తే అమ్మయ్య అనుకున్నది ఆమె. అంజలి పవన్ వాళ్ళు వాళ్ళ స్కెచ్ వాళ్ళ ప్లాన్లు వాళ్ళు ముందు పోవడానికి వాళ్ళ స్కెచ్లు. గమ్మతబ్బా, అందరూ దొంగలే అన్నట్టుగా ఒక యాంగిల్లో అనిపిస్తా. అంటే ఒకళ్ళు ఇంకోళ్ళ మీద పగ పెంచుకొని, ఇప్పుడు భాను జాను వాళ్ళకేమో కళ్యాణ్ బిహేవియర్ నచ్చలేదు. మొన్న బాండ్ క్రెడిట్స్ మొన్న అది ఉంది కదా స్టీల్ అన్నప్పటి నుంచి వాళ్ళకి నెగిటివిటీ వచ్చింది. ఇది అంజలి పవన్ వాళ్ళకి, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి భాను జాను నచ్చలేదు. మళ్ళీ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి ప్రియాంక జైన్ శివుకి స్పెషల్ ప్రిఫరెన్స్లు ఇస్తున్నది ఈ టీం అంతా అని. హైలైట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ బాధ అంతా ఆయనకు స్పెషల్ ప్రియారిటైజ్ చేసి ఆయనకు వచ్చిన గేమ్లు ఆడిపిస్తలేరు అని. నా స్ట్రెంత్ ఉన్న గేమ్లు ఆడిపిస్తలే, నా స్ట్రెంత్ ఉన్న గేమ్లు ఆడిపిస్తలే, ఏదో స్పెషల్గా ఆయన కోసం గేమ్స్ డిజైన్ చేసి ఆయన కోసం పెట్టాలన్న ఫీలింగ్ వస్తుంది నాకు.
బాగుంటుంది ముచ్చట. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు. వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నాను చూడరు కానీ స్కిప్ కొట్టకూడదు. ఎందుకంటే అద్భుతమైన డైలాగులు మిస్ అవుతారు మీరు. మళ్ళీ ఆనిముత్యాలు లాంటి డైలాగులు నటరాజ్ మాస్టర్ నోటి నుంచి వచ్చినాయి. అవి మిస్ కావద్దు కదా. అట్నే అందరు లైక్ కొట్టి వీడియో చూసుడు కంటిన్యూ చేయరి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయరి. కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టురు ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, మర్చిపోతున్నారు మీరు. అండ్ ఇంకోటి లాస్ట్లో జాను బాను వర్సెస్ నటరాజ్ మాస్టర్ నీతు జరిగింది. అక్కడ నటరాజ్ మాస్టర్కి బానుకు మధ్యలో జరిగిన డిస్కషన్ ఖతర్నాక్ అనిపించింది. ఎస్పెషల్లీ బాను అంటే హరిత హరీష్ వర్సెస్ నటరాజ్ మాస్టర్ జరిగినప్పుడు ఓవర్ యాక్షన్ డైలాగులే వెళ్ళిపోయినాయి మొత్తం ఒకరికొకరు 1-on-1. కానీ ఇక్కడ బాను కట్ చేస్తా మాట్లాడిన విధానం, పాయింట్లు పెట్టిన విధానం ఖతర్నాక్ అనిపించింది, మస్తు అనిపించింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, బ్రిట్టో నేచర్ చాలా మంచి నేచర్ అబ్బా. ఖచ్చితంగా నచ్చుది ఎవరికైనా. ప్రతి డే బై డే అతని బిహేవియర్, అతని హ్యుమానిటీ కావచ్చు, అతని ఎక్స్ప్రెషను, అవతలను అర్థం చేసుకునే విధానం చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. వెరీ నైస్ గై. అండ్ సోనియా సిద్ధు కపుల్ ఎక్సలెంట్ కపుల్ టిల్ నౌ. అందరికంటే మంచి కపుల్. అన్యోన్యత కానీ, వాళ్ళ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ వాళ్ళకు ఎదురైన సమస్యను వాళ్ళు డీల్ చేసే విధానం కానీ వెరీ నైస్ కపుల్. చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. వాళ్ళ నేచర్, వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ఒకరికొకరు చాలా ముద్దుగా ఉండే కపుల్ అబ్బా. ఏమని అనుకోర్రి, ఇంకోళ్ళ గురించి ఆలోచించే విధానం కానీ, వాళ్ళకు వాళ్ళు ఉండే విధానం కానీ, ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళు దాన్ని సార్ట్ అవుట్ చేసుకునే విధానం కానీ యూనిక్ అబ్బా. యూనిక్ అంటే యూనిక్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఉండాలి జంట అంటే మంచిగా. ఎప్పుడు వాళ్ళు అట్నే సల్లా ఉండాలని కోరుకుంటున్నా. చలో కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ 26th ఎపిసోడ్ ఇది. బ్రిట్టో సంధ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది చూపించారు. సంధ్య కొంచెం ఎమోషనల్ అయిపోయింది. కలిసిన తర్వాత బ్రిట్టోని హగ్ చేసుకొని అంటే బాగా దగ్గర తీసుకుంటుంటే బ్రిట్టో ఆగాగన్నట్టుగా నన్ను దూరం పెడుతున్నట్టు ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నావు నువ్వు, అసలు హ్యాపీగా లేనట్టుగా ఉన్నావు నువ్వు కలిసినందుకు అన్నట్టుగా సంధ్య ఏంటంటే కొంచెం నిబ్బి కైండ్ ఆఫ్ థింగ్లో ఉంటుంది. చిన్నపిల్ల కదా, ఆ టైప్ ఆఫ్ 20s కిడ్ లెక్క ఉంటే మనం 90s కిడ్ కాబట్టి జరంతా మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉండి హ్యాపీ ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. కానీ కొంతమంది లాస్ అయ్యారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడదాం ఒకసారి అన్నట్టుగా. మనకు వీ హ్యావ్ టైం ఓకే, వీ విల్ టాక్ అని చెప్పి దగ్గర తీసుకొని ముద్దు పెట్టి అంటే 2 ముద్దులు పెట్టి ఓకే అని చెప్పి అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. నాకు బాగా నచ్చింది ఆ పద్ధతి. నటరాజ్ మాస్టర్ నీతో మాట్లాడుకోవడం చాలా అవుతుంది. ఇక్కడ నుంచి ఉంటుందయ్యా ఫన్ అల్టిమేట్ ఉంటుంది. నటరాజ్ మాస్టర్ సీరియస్గా ఉంటాడు. రేపు ఏం చేస్తారో చూద్దాం. దాన్ని బట్టి డిసైడ్మెంట్ ఉంటుంది, వేరేలా ఉంటుంది. అంటే ఏంటి అని అంటుంది నీతు అనగానే, అది రేపు చెప్తా, మాది అక్కడే చెప్తా. అలా కాదు, వాళ్ళ తప్పేం లేదు కదా అని చెప్పి నీతు గారు అంటే ఆమెకు అర్థమైంది. ఇప్పుడు గేమ్లు పెడుతూ పోతున్నారు. టఫెస్ట్ గేమ్స్ పెట్టిరు అబ్బా, ఏం చిల్లరంగత్రం గేమ్స్ ఏం పెట్టలేదు, మంచి గేమ్స్ పెట్టిరు. టఫెస్ట్ గేమ్స్, బిగ్ బాస్ రేంజ్ గేమ్స్ పెట్టిరు. అంతకు మించిన గేమ్స్ కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే. అటువంటి గేమ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఆడి, ఇప్పుడు ఆ బాక్సులు పెట్టే గేమ్ కూడా చాలా టఫ్ గేమ్. అందులో జాను గెలిచినా, వసంతి గెలిచినా, ప్రియాంక ఓడిపోయినా, సోనియా ఓడిపోయినా, నీతు ఓడిపోయినా రీజన్ ఉంది. చాలా టఫ్ ఉంది గేమ్. అందులో చాలా కష్టము ప్లస్ లక్కు అన్నీ కలిసి రావాల్సిన సిచ్యువేషన్ ఉంది. అవునా కదా? ఆమెకు అర్థమైంది. ఇప్పుడు ఆ సంచులు వేసే దాంట్లో కూడా నీకెందుకు వాళ్ళే సంచులు, శివు తపన, గెలవాలన్న తపన అదంతా ఉండి ఆయనకు పడిపోయినాయి. ఇట్లాంటి వాటికి కూడా మొగల్లో కాలుతుంది అన్నట్టు. అంటే నేను ఓడిపోయింది దాన్ని పొడుస్తా, వాడు గెలిచిందంటే వాడికి ఆట వచ్చింది, నువ్వు ఆడలేకపోయినావు అంటే కూడా కాలింది అన్నట్టు. శివు నన్ను అడ్డుకున్నాడు, శివు నన్ను 2 సార్లు అడ్డుకున్నాడు అనే పాయింట్లో ఉన్నాడు నటరాజ్ మాస్టర్. సరే అలా కాదు, అలా తప్పేం లేదు కదా అంటే నటరాజ్ మాస్టర్ నుండి నా స్ట్రెంత్ ఏది, ఎప్పుడు లాస్ట్లోనా, ఎప్పుడైతే అవసరమో అప్పుడు పెట్టాలి కానీ మంచం మీద ఉన్నప్పుడు సెలైన్ పెట్టకూడదు. అదే జరిగింది ఇక్కడ. నా స్ట్రెంత్ ఏంటిది, ఆ లాగ్ని కొట్టడం అనేది నేను స్ట్రెంత్ అంట. ఆ స్ట్రెంత్ గేమ్ని లాస్ట్లో పెట్టిరట. ఎప్పుడు పెడితేంది, లాస్ట్లో పెట్టిరు, గెలిచిండా లేదు కదా అంటాడు. నువ్వు లాస్ట్కి తెచ్చినావు, నీతు గారు లాస్ట్ తెచ్చారు, నువ్వు లాస్ట్కి తెచ్చినావు, అయినా కానీ నేను ఆడినా, టఫ్ ఇచ్చిన, అది లాస్ట్కి పెడతారా? ఏదో ముందు పెట్టాలి అంటే ముందు పెడితే కూడా నీతు గారు లేట్గా వస్తే లేట్ అయిపోయేది కదా, అప్పుడు కూడా ఓడిపోయేటోడు కదా. అంటే ఆ లాగ్ని కొట్టిండంటే కొట్టలేదు కదా, ప్రాపర్గా కట్టిని మొద్దుని కొట్టిండంటే కొట్టలేదు కదా. ఈ బిల్డప్ పాడుగాను స్ట్రెంత్ గేమ్. పడుకున్నవాడి మీద, బెడ్ మీద పేషెంట్కి సెలైన్ పెడతాడు. బెడ్ పేషెంట్ కానీ సెలైన్ పెడితే ఇవ్వాలి కదా, లేచిండా ఏమన్నా నా ఎచ్చులు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకటే ఓవర్ యాక్షన్ చేసిండయ్యా. నాకు కావాల్సింది స్ట్రెంత్ గేమ్, పడలేదు. అలా కాదమ్మా, వాళ్ళంతా యాక్టివ్గా ఆడారు, యాక్టివ్గా ఉన్నారమ్మా అని చెప్పి అంటనే ఉంది ఆమె. ఇంకింత కాదు దీనికి. ఒకప్పుడు ఊరుకొని వెళ్ళిపోయాను, ఇప్పుడు అలా ఉండదు, ఊరుకోను, గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్, వేరే రేంజ్ ఉంటుంది అంటాడు. అలా కాదమ్మా, వేరే రేంజ్ ఉంటుంది. అంజలి అటు పక్కనేమో అంజలి అండ్ పవన్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆమె ఏడుస్తుంటే జస్ట్ సెకండ్లో పోయింది, ట్రై చేసిన, గట్టికి కొట్టాను, ఆలోచించకు, అయిపోయింది అంతే, ఇక వదిలే అని ఆమె ఉండి, ఆలోచించకలే, నువ్వు ఆలోచించక, అయిపోయింది వదిలే అంతే అని. కానీ పక్కన లేకపోతే ఉండలేదు.
ఇది ఓవర్ యాక్షన్. ఆ తర్వాత తెల్లారి పవన్ అంజలిని అడుగుతాడు, చాలా మంచి క్వశ్చన్ అడుగుతాడు తెలుసా, నేను పక్కన లేకపోవడం అనే పాయింట్ని వదిలేసి నువ్వు ఎందుకు బాధపడ్డావో చెప్పన్నాడు. పాయింట్స్ పోయినాయని బాధపడతాడు, అంతకు మించి ఇంకేముంటుంది, అది మ్యాటర్. నేను పక్కన లేకపోతే ఉండలేను అని ఏడ్చింది అంజలి. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, ఇక్కడ చూడబ్బా నాకు ఈ పాయింట్ అస్సలు నచ్చలేదు. ఏమంటారంటే శివుకి లెగ్ బాగలేదనేది కదా ఇదంతా చేసిరు డ్రామా, అంటే సీరియల్ చేస్తేనే కనబడతామా. మ్యాటర్ ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ప్రియారిటీస్ మీద నడుస్తుంది అనే బాధ అనేది, ఆయనకు ప్రియారిటీ తగ్గింది అనేది మెయిన్ పాయింట్. శివ్ ప్రియాంకకి ఎక్కువ ప్రియారిటైజ్ చేస్తున్నారు కానీ నాకు చేస్తలేరు, ఆయనకి లెగ్ బాగాలేదని చెప్పి ఇట్లాంటి గేమ్స్ పెట్టారు. లెగ్ బాగలేదని చెప్పి తక్కువ గేమ్స్ ఏం పెట్టలేదు, ప్రతి వారం పెట్టే గేమ్స్ కంటే అద్భుతమైన గేమ్స్ పెట్టారు, టఫెస్ట్ గేమ్స్ పెట్టారు కదా. ఇక్కడ ఆయనకు ఫేవరబుల్గా ఏం జరిగింది, ఇప్పుడు శివ్కి కాలుకి తగ్గట్టుగా కూర్చుని ఆడే గేమ్స్ ఏమొచ్చినాయి, కూర్చుని ఆడే గేమ్స్ ఏమొచ్చి ఫస్ట్ గేమ్లో బాక్సులు పెడుతున్నప్పుడు జెంట్స్ అక్కడ ఎన్వలప్లు ఓపెన్ చేసి అక్కడ అందరూ ఒకటే కదా ఎన్వలప్లు ఓపెన్ చేసి అక్కడ పెట్టాలన్నా, సెకండ్ గేమ్లో అందరూ ఒకటే కాడ నిల్చుని సంచలేయాలన్నా, అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్. స్ట్రెంత్ గేమ్లు పెట్టలేదంటే అవి స్ట్రెంతే కదా, లేడీస్ ఆడారు కదా. ఆ తర్వాత స్క్రాచ్ కార్డులు గీకాలు ఉరికిపోయి అదంతా అదొక గేమ్, అక్కడ లాక్స్ కొట్టేదని స్ట్రెంతే కదా. అవే కదా జరిగినాయి 3 స్టేజ్లు. ఏం గేమ్ పెట్టాలంటే హరీష్కి నూకరాజుకి పెట్టిన గేమ్ నాకు ఎందుకు పెట్టలేదు అంటాడు ఫస్ట్ నుంచి. ఇది ఒక్కసారి కదా 2-3 సార్లు అన్నాడు ఇదే పాయింట్. హరీష్కి నూకరాజుకి పెట్టిన గేమ్ నాకు పెడితే నేను అద్భుతంగా ఆడేటోని. ప్రతిసారి గుంజురు గేమే పెడతారా, లేకపోతే ఈయన బాధకన్నా పెడతారు కావచ్చు నెక్స్ట్ టైం. సరే, ఇక లెగ్ బాగాలేదని కదా సీరియల్ చేస్తేనే కనబడతామా అంటే, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అమ్మా, ఎట్లా పడితే అట్లా మాట్లాడకు, ఎట్లా పడితే అట్లా మాట్లాడక నా వెంటనే ఉంది. ఇది ఆగడు. ఇవన్నీ ఒకరోజు ఆపి 2 రోజులు చూసి వాళ్ళకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే పెట్టి ఆడిపించి మధ్యలో ఒకరోజు ఆగిరు కదా, అందుకే వీళ్ళ కోసం ఆపిరట. వీళ్ళ కోసం ఆపి ప్రియాంక అండ్ శివ్ కోసం ఆపి ఇట్లా స్క్రీన్ ప్లే అంతా రెడీ చేసి ఇట్లా ఆడిచ్చిర్రు అని అంటాను. అట్లా మాట్లాడకు, ఎట్లా పడితే అట్లా మాట్లాడకని ఆమె నటరాజ్ మాస్టర్ ఉండి లాస్ట్ మూమెంట్లో పెట్టారు స్ట్రెంత్ గేమ్, లాస్ట్లో తీసుకొచ్చి. అయినా చూపించాను కదా స్ట్రెంత్. ఇలాంటివన్నీ పెడితే హరీష్కి నూకరాజుకి వాళ్ళకి పెట్టి అట్లాంటి గేమ్స్ పెట్టాలి, నా లెవెల్ ఏంటో తెలిసేది. నన్ను ఏ లెవెల్కి వెళ్ళేవాడిని నేను అట్లాంటి గేమ్స్ పెడతాను, నా స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు, అయినా కానీ అది పెట్టట్లేదు. అది నన్ను ఎక్కడ స్ట్రెంత్ గేమ్ ఎక్కడ పెట్టారు, నన్ను ఎక్కడ ఇదే అన్నాడు. డైలాగ్ యాజిటేషన్ చెప్తున్నా. అసలు స్కోప్ చూపించడానికి ఎక్కడ అంతా అయిపోయాక ఒకటి పెట్టారు, ఎందుకంత చేయడం, తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు నా పేషెన్స్ని ఇంత చూపిస్తున్నా, ఎందుకు ఇంత నన్ను అవమానపరుస్తున్నారు అని చెప్పి బట్టి ఇగితే పట్టుకొని ఇరిగిపోయింది. అది అంత కార్డ్బోర్డ్ది కదా, ఇరిగిపోయింది. నీతు సరే చెప్పు, నీతు గారు అంటారు. సరే వెళ్ళిపోదామా చెప్పు, స్టేజ్ మీదకి కాదు డైరెక్ట్గా ఇక్కడ మాట్లాడేస్తే వెళ్ళిపోదాం అంతే, ఈ అరవకు వద్దు అంటే, కామాఖ్య తల్లి సాక్షిగా చెప్తున్నా, రేపు గనక నన్ను అవమానిస్తే 100 రోజుల దీక్ష ఉంటుంది, అన్నీ భస్మైపోతాయి, అన్నీ నాకు మస్తు అయిపోయింది అవమానం, నాకు మస్తు అయిపోయింది, అయిపోతాయి మొత్తం అంటాడు. ఏమో బెదిరిస్తాడు వాళ్ళని, మొత్తం తపశ్శక్తితో నాశనం చేస్తా, భస్మం చేస్తా అంటాడు. ఒక్క నిమిషం ఆగు, అంత హైపర్ అవసరమా, ప్లీజ్ అమ్మా వద్దమ్మా అని ఆమె, చాలా హైపర్ అవుతున్నావు అమ్మా ప్లీజ్, ఆ డైలాగులు వద్దమ్మా, దండం పెడతాను, నీ కాలు మొక్కమంటే మొక్కుతా, దండం పెడతాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మాట్లాడకలా ఆమె. ఇక నటరాజ్ మాస్టర్, నేను చేసేది చూపించుకుంటే ఏంటి, నేను చేసేది చూపించుకుంటే, నా స్ట్రెంత్ ఏంటో చూపించుకుంటే ఏంటి, నేను చేయగలిగేది ఏంటో చూపించుకుంటే ఏంటాడు సార్. సపరేట్గా నటరాజ్ షో అని చెప్పి షో పెడతారు సార్, అందులో మీరు చూపించేదే చూపిస్తారు, ఇంకేమో చూపించారు, ఓకేనా. ఓ పని చేయరు, లేదంటే ఈ గేమ్ పెట్టు ఆడతా అని చెప్పేసారు. అన్ని రకాల గేమ్లు పెట్టిన తర్వాత అయినా ఆడలేక ప్రియాంక జన్ అంటది, నీతు గారితో అంటది డైరెక్ట్గా, అన్ని రకాల గేమ్లు పెట్టారు, అన్ని రకాల ఆడాలి, ఆయన ఆడలేక ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మేము ఓడిపోయినామంటే కారణం ఇదే అని చెప్పి ఆయనకు తగ్గట్టు గేమ్ పెట్టలేదంటే ఎట్లా అని శివ అంటాడు. కాదు స్ట్రెంత్ గేమే పెట్టాలి, స్ట్రెంత్ గేమే, మొన్న కూడా నా స్ట్రెంత్ ఏంటో వాళ్ళకి తెలుసు, ఆ గేమ్లు పెట్టమని చెప్పండి చూపిస్తా అని చెప్పి జడ్జెస్ ముందు కూడా చెప్తున్నారు. అదేంటది అంటే, ఆయనకు ఏదైతే వస్తుందో అదే పెట్టాలా, ఇన్ని గేమ్స్ ఉన్నాయి, ఆయన చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు కదా అని చెప్పి ఆయన శివ అంటాడు. కాలు బాగాలేకపోయినా ఆడతాడు కదా, ఇరిగిపోయినా. నేనైతే చెప్పేసిన గోయింగ్ టు బిగ్ థింగ్, అయిపోయింది, నా స్ట్రెంత్ గేమ్ నాకు ఇవ్వలేదు, నా స్ట్రెంత్ చూపిస్తా, తేడా వస్తే మామూలుగా ఉండదు, ప్రశాంతంగా పడుకో అన్నాడు. అంటే ప్రశాంతంగా ఎడబడుకుండేది, రేపు పొద్దున అవ్వకపోతే బాగుండు, రేపు పొద్దున అనేది అవ్వకపోతే బాగుండు అన్నట్టు ఉంది నాకు. ఏంటి అంటే రేపు పొద్దున చూపిస్తా అంటాడు. కాదు నేను చెప్పేదే లేదు, నేను చూడటం వేరే, నేను చెప్పేది వేరే, నన్ను చూడటం వేరేలా ఉంటుంది, వీళ్ళు చూపించవచ్చు, ఇలా నేను మాట్లాడేది చూపించవచ్చు, కానీ నేను చూపించాల్సి వస్తుంది కొన్ని అంటాడు. షో అతికి పరాకాష్ట. సరే, ఇది అయిపోయిన తర్వాత సిద్ధు వచ్చి నటరాజ్ మాస్టర్ కొంచెం తింటారా అంటే, షూటింగ్ అయిపోయేంత వరకు తినాను అన్నాడు.
అంటే కాదు ఓపిక ఉండదు కదా మాస్టర్ అంటే, ఓపిక లేకపోతేనే ఊపి ఎక్కువ అవుతుంది అంటాడు. పోయిండు కట్టెలు కొడతాడు ఇక పట్ట 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 కొడతాడు, అదేమో ఇరుగుతలేవు. చాలాసేపు కొట్టిండు, కొడతనే ఉన్నాడు. నువ్వు ఒక రాజ్యం 5 నిమిషాలు కొట్టి పడేస్తే ఈయన కొడతనే ఉన్నాడు. నీతో అక్కడ అందరూ అంత ఆగమాగం అవుతారు. నటరాజ్ మాస్టర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను, నీతో అయితలేదు. కూల్, ఫస్ట్రేషన్ వద్దు అంటే ఫస్ట్రేషన్ కాదు ఇది అంటాడు. నీతు, ప్రియాంక, అంజలి వీళ్ళు మాట్లాడుకుంటారు. తన స్ట్రెంత్ గేమ్ పెట్టలేదని ఆయన బాధపడుతున్నాడు. ఇలాంటి పజిల్ గేమ్స్ ఆయన వల్ల కాదు అంట. అక్కడ పెద్ద పజిల్ ఏం లేదు, స్టార్ మేక్ చేయాలి, 0, 0 మేక్ చేయాలి. అక్కడ అందరికంటే కొంచెం స్టారే కొద్దిగా టఫ్ ఉంది, మిగతా అన్నీ ఈజీగానే ఉన్నాయి. అది కూడా ఆయన టఫ్ అంట. అదంతా ఇక ప్రియాంక చేయడం వచ్చాం ఆడాలి కదా, తక్కువ స్కోర్ వచ్చిందని చెప్పి ఇంత కోప్పడితే ఎట్లా అంటే మైక్ తీసేసింది నీతు. నాకు మైక్ వద్దు, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది. ఆయన మైక్ తీసేసిండు. నటరాజ్ మాస్టర్ సిద్ధు, మనిషికి ఓపిక ఉంటుంది, చాలా తగ్గాను ఇంకా తగ్గను అంటాడు. అంజలి పవన్ వాళ్ళేమో ఇక వాళ్ళు బాధ, అయితే ఏమైతే ఎలిమినేట్ అవుతాం అంతే కదా, పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు. గేమ్ అన్నాక ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు, దాంట్లో బాధపడేది ఏం లేదని చెప్పి వాళ్ళకి తక్కువ స్కోర్ వచ్చిందని వాళ్ళు బాధపడతారు. అటు ఇటు ఉండే మాట్లాడుకుంటారు. అంజలి పవన్ అయిపోయింది. సోనియా సిద్ధు ఇక్కడికి వచ్చాక వీళ్ళేమో సింపుల్ మాటలు ఉంటాయి. ఇక్కడికి వచ్చాక రియలైజ్ అవ్వాలి గేమ్ ఏంటి. ఇప్పుడు పక్కన ముంచి ముందుకెళ్ళడము, లేదంటే మనం ఆగి వాళ్ళు వెళ్ళని అని చెప్పి ఆగడం, ఇట్లాంటివి ఏం చేయకూడదు. సింపుల్గా గేమ్ అని రియలైజ్ అయిపోయి మన ఈత మనం కొట్టాలి. మనం ఎంత ఈతకెళ్తాం అంత ఈతాం, ఆ తర్వాత మునిగిపోయేది ఉంటే మునిగిపోతాం అంతే అన్నట్టుగా ఒక లైఫ్ లెసన్ లాగా తీసుకోవాలి అని చెప్పి ప్రతిదీ లెసన్ లాగా తీసుకోవాలని వీళ్ళు మాట్లాడుకుంటారు. నాకు బాగా నచ్చింది వీళ్ళది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతో మళ్ళీ ఎందుకు నువ్వు హట్ చేసుకున్నావు అంటే, నేను హట్ చేసుకోవట్లే, నా దమ్ము చూపిస్తున్నా, దమ్ముంది వాళ్ళకి తెలియట్లేదు, చూపిస్తున్నా నా దమ్మేంటో చూపిస్తున్నా అంటాడు. లవ్ గురు నటరాజ్ మైక్ ధరించాడు. ఫైర్ తర్వాత దమ్ము చూపిస్తున్నా, నా దమ్ముని వినియోగించకపోయారు అని చెప్పి చూపిస్తున్నా, తెలుసు నా దమ్ము వాళ్ళకి తెలుసు, అది ఉపయోగించుకోవట్లేదు, బెడ్ మీద ఉన్నోడికి సెలైన్ పెట్టారు వాళ్ళు అంటే నాకే నవ్వుతుంది. అయ్యో రేపు ఒకటి పెట్టురయ్యా, ఒక పెద్ద మొద్దును అక్కడ కట్టేసి దాన్ని ఇగ్గుతా కూర్చోమని, గ్రౌండ్ మొత్తం తిప్పుతూ ఉండాలి ఇగ్గుతా అని చెప్పి పొద్దునుంచి సాయంత్రం దాకా తిప్పని చెప్పారు. ఆయనకి వాళ్ళు వెళ్ళిపోతుంది. నీతోండి అందరూ ప్యానిక్ అయిపోతున్నామేమో అని అంటారమ్మా, వద్దమ్మా వీళ్ళ కోసం అన్న సైలెంట్గా ఉండమ్మా అంటే వినడమ్మా. నేను నటరాజ్ మాస్టర్ ఎన్ని వీక్స్ న్యూట్రల్గా ఎన్ని వీక్స్ ఉండాలి నార్మల్గా, ఇన్ని వీక్స్ అయినా కానీ చూపించట్లేదు నా స్ట్రెంత్ గేమ్ ఏంటో, నా స్ట్రెంత్ ఏంటో చూపించట్లేదు వీళ్ళు. నువ్వు రాజు ఆసియా వీళ్ళందరూ నిన్ను ఓదార్చిన, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వీళ్ళందరూ నిన్ను ఓదార్చిన నువ్వు వీళ్ళ చెప్పినా కానీ నీకు అర్థం కాదని నాకు తెలుసు, నీ బల్బు చిన్నగా ఉంటుంది, దానికి నేను వచ్చి చెప్తేనే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది అని నాకు తెలుసు అని చెప్పి చెప్తాడు. ప్రతిసారి అవన్నీ తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అబ్బా రాను టూ మచ్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో అనిపించింది కానీ పోన్లే వీళ్ళ బాండింగ్ ఇట్లే ఉంది, వీళ్ళు ఇట్లా అడ్జస్ట్ అవుతారని అనుకున్నాం. కానీ ఆయనకంటే ఈమె స్ట్రెంత్ ఎక్కువ, ఆయనకంటే ఈమె ఎక్కువ కెపాసిటీ ఉంది అని అర్థమైన తర్వాత కూడా ఆమె తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ హౌస్ లాంటి వ్యక్తి, అవునా కాదా? అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నీకు బల్బు తక్కువ అది ఎక్కువ, ఆమె చెప్పేది నీకు అర్థమవుతలేదు, ఆమెను అర్థం చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నేను గర్వంగా చెప్తా, స్వాతమ్మ నాకంటే బాగా ఆలోచిస్తుంది, బాగా అంటే డేర్ పర్సను, ఏదన్నా చేద్దాము అంటే ఆమె ఒక అడుగు ముందుకు వేస్తుంది, మల్టీ టాస్కింగ్ చేస్తుంది. నేను ఒక దాంట్లో స్ట్రాంగ్, మాట్లాడడము, ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అవతలకి స్టోరీ టెల్లింగ్, ఇట్లాంటి వాటిలో నేను స్ట్రాంగ్. కానీ మిగతా అన్నింటిలో ఆమెనే స్ట్రాంగ్, ఫైనాన్షియల్ థింగ్స్ కానీ అన్ని కానీ ఆమెనే చూసుకుంటుంది. ఆమెకు చెప్తాను నేను మల్టీ టాస్కింగ్ చేయగలుగుతా, పిల్లల్ని మేనేజ్ చేస్తుంది, అన్ని రకాలుగా వాళ్ళకి నేర్పించడం అన్నీ చేస్తుంటే గ్రేట్ అనిపిస్తుంది. వాళ్ళ గ్రేట్నెస్ వాళ్ళకి ఇవ్వాలి, మన గ్రేట్నెస్ మనకు ఉంటుంది, మన గ్రేట్నెస్ అవతలోడు గుర్తించాలి. అవతల చీపు తక్కువ, తెలివి తక్కువ ఇవన్నీ ఇప్పుడు నేషనల్ టెలివిజన్లో ఆయన తోపుగా చూపించుకుంటూ ఆమెనేమో దద్దిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కదా నేషనల్ టెలివిజన్ అని, ఊకే మొత్తుకుంటారు కదా. నాకు నచ్చలేదబ్బా, బాగా తక్కువ ఎత్తాడు, తక్కువ ఎత్తాడు అనిపించింది, అవునా కాదు చెప్పురు మీరు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కళ్యాణ్, వీళ్ళిద్దరు కళ్యాణ్ వచ్చిండు ఆ బొక్క దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. నటరాజ్ మాస్టర్ ఎందుకు అంత గరం అవుతారు, వద్దు అని చెప్పి అంటే, 2 times శివ్ నా గేమ్ని దెబ్బతీసాడు. శివ్ నాకు అంటే ఓటు కూడా నాకు నెగిటివ్గా రాసిండు, అన్నీ చేస్తుంది అతనే. ప్రతిసారి 2 games కూడా నన్ను డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసిండు, గేమ్ని చెడగొట్టాడు. ఎందుకు చెడగొట్టిండు? Stage 1లో ఇలా ఆడలే, Stage 2లో ఇలా ఆడిర్రు, Stage 3లో ఇద్దరు కలిసి ఆడినట్టు. ఎందుకు అక్కడ ఎక్కడ తొక్కేసిండు? ఒక ముల్లే ఈయనది పడలేదట, పడే ముందే శివు తాకి పక్కకి వెళ్ళిపోయిందట. శివు వల్ల అతని ఇసుక ముల్ల అలా వల్లేదట నటరాజ్ మాస్టర్, దానికి పగబెట్టుకున్నాడు.
ఇవి చెప్తాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్, శివ్, అంజలి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అంజలి వీళ్ళతో డిస్కషన్ చేస్తుంది అన్నట్టు. గేమ్ చాలా టఫ్ ఉన్నాయి, అయినా కానీ అయినా ఒక మాట ఇక శివ అంటాడు, ఆయన నేను స్ట్రాంగ్గానే భావిస్తే గేమ్లు అయితే చాలా టఫ్ ఉన్నాయి. ఆయన మొన్న జడ్జెస్తో కూడా ఇదే పాయింట్ మాట్లాడింది, స్ట్రెంత్ గేమ్ నాకు ఇవ్వాలి అని అంటున్నాడు. అది నాకు నచ్చలేదు. అంటే ప్రతి గేమ్కి వస్తుంది ఇక్కడ, ప్రతి గేమ్ మనం ఏదైనా రోజు బయట ఉండి గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటామా, కాదు కదా, అందరికీ కొత్త అని చెప్పి అంజలి కూడా అంటుంది. శివుండి స్ట్రెంత్ గేమ్ ఇస్తే చూపిస్తా అనడం ఏంటి నాకు అర్థమవుతలేదు. ఇన్ని రకాల గేమ్స్ ఇచ్చినప్పుడు ఏదో చోట చూపించుకోవాలి కదా. అండ్ ఆయన బాగా ఆడుతున్నాడు, కానీ స్టేట్మెంట్లు ఈ బిహేవియర్ అసలు నచ్చట్లేదు. అంత కోపిస్టి తనంతో అట్లా కొట్టేయడం అంతా ఎవరికి నచ్చలేదు అన్నట్టు. నటరాజ్ మాస్టర్ నేను నీ తర్వాత అంటే నీతు అంటుంది అనమాట, ఊరుకో ఈ రోజు ఒక్కరోజు ఊరుకో, తర్వాత రోజులన్నీ మనే, ప్లీజ్ మాట్లాడకు అంటే సరే నేను మాట్లాడను, కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు అసలు. అంటే వేరే వాళ్ళని ఇట్లా అడగాలన్నా, మరి ఈ పాయింట్ మీదకి వెళ్ళి డిస్కషన్ ఏమైనా చేయాలన్నా అన్నట్టుగా ఏదో అంటే నటరాజ్ మాస్టర్ ఉండి అందరూ స్క్రీన్ పే కాలేరా ఇక్కడ వేస్ట్ అన్నట్టు. అంజలి ఈమె ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అంజలిని నమ్మలే నటరాజ్ మాస్టర్ ఇంకా కూడా. ఈమె ఊరుకుంటుంది అనుకుంటా, ఈమె ఏం చేయాలని అది చేస్తుంది, నూకరాజు వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడే ఉంటుంది అన్నట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. తర్వాత నూకరాజు, కళ్యాణ్ అండ్ భాను వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అక్కడ. గుడ్ ఆర్ బ్యాడ్, ఒక గేమ్ గెలిచిన తర్వాత అది వాళ్ళ స్ట్రెంత్ అంటే ఎట్లా? ఇప్పుడు వసంత్ గేమ్ గెలిచింది, అది వసంతి స్ట్రెంతా కాదు కదా. అంటే కళ్యాణ్ నుండి వసంతికి సూడోకు రాదు అన్నాడు. కళ్యాణ్ ఇక్కడ కూర్చొని ముచ్చట పెడుతున్నాడు పెట్టి, కళ్యాణ్ చూడు డబుల్ స్టాండర్డ్స్. భాను గురించి పోయి భాను ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా నీతు వాళ్ళతో చెప్తాడబ్బా. అది మనకు చూపించాలి కదా. ఇప్పుడు నీతు అంటది అంజలితోటి, కళ్యాణ్ చెప్పిండు నాకు, కళ్యాణ్ అక్కడ ఇట్లా భాను ఇట్లా మాట్లాడుతుండట, అక్కడ డిస్కషన్ పెట్టిండట, నటరాజ్ మాస్టర్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతుండట అని చెప్పి కళ్యాణ్ భాను గురించి వీళ్ళ దగ్గర చెప్పడం ఏంది, చాలా టూ మచ్ అనిపించింది. అవునా కదా? అక్కడ ఉండి ముచ్చట పెడతాడు కదా ఆయన కూడా, ఒక డిస్కషన్ అంతే. అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం అంటే ఇది సింపుల్గా ఇక్కడ చెప్పినట్టు అవుతుంది. భాను అంటాడు కుండ లాంటి గేమ్లు పెడితే బాగుంటుంది అని అంటే, ఆల్రెడీ ఆడిండిగా కుండ లాంటిది అంటే, ఆ కుండ లాంటిది పట్టుకునేది ఉంది కదా, అట్లాంటివి అయితే చేస్తాడట. అంటే మరి రోపు తోడిపోయింది కదా నూకరాజు అన్నాడు. రోపు తోడిపోయింది కంటే అక్కడ చాలాసేపు పట్టుకున్నాడు కదా ఆ పట్టుకున్నా అని అంటున్నాడు. అంటే అది ఎట్లా అవుతుంది, గెలిచింది కదా పాయింట్, గెలవలేదు కదా అందులో రోపు దానిలో. ఇప్పుడు లాగ్ కొట్టడంలో కూడా లేటే చేసింది, కానీ లాగులు కొట్టేది నాకు స్ట్రెంత్, కట్టెలు కొట్టేది కర్రలు కొట్టేది నా స్ట్రెంత్ అని చెప్పి అంటాడు కదా. ఫిజికల్ స్ట్రెంత్ నాకుంది అని అంటాడు. కానీ మాస్టర్ ఒక మాట, ఇప్పుడు ఏజ్తో పాటు స్ట్రెంత్ మెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్కి మీరు వచ్చినప్పుడు ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు ఉండకపోవచ్చు. అది నూకరాజు నీతు గారితో కూర్చుండబెట్టి చెప్తాను అన్నట్టు. మాట్లాడే మాటలకు ఏమనుకుంటారంటే ఆయన ఈ గేమ్లు మాత్రమే ఆడతాడు అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా అనద్దు. ఇప్పుడు స్విమ్మింగ్ పూలే నాకు బలం అని అంటే, స్విమ్మింగ్ పూల్ గేమ్లో ఆడగలుగుతాడు, మీకు ఏం ఆడలేడు అన్నట్టుగా వస్తుంది. ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ ఊకే స్విమ్మింగ్ నాకు బలం, వంట నాకు బలం అన్నాడు. వంటలో ఓడిపోయాడు, స్విమ్మింగ్లో ఓడిపోయాడు. ఆయన మాటల వరకే ఇదంతా ఉత్తుస్తుందని చెప్పి మనకు మెల్లమెల్లగా తర్వాత అర్థమవుతుంది. నీతో అంజలి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నూకరాజు, కళ్యాణ్ వాళ్ళతోటి భాను ఇట్లా మీటింగ్ పెట్టి ఇట్లా అన్నాడంట, మాస్టర్ గురించి ఇట్లా అన్నాడట అని చెప్పి మాట్లాడితే, నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు అంట. అసలు ఈమె కూడా వీళ్ళ గురించి నెగిటివ్గా వాళ్ళతో డిస్కషన్ చేసింది కదా. ఇక కళ్యాణ్ మన మనిషి కదా చెప్పిండని చెప్పి అంటుంది. నూకరాజుది ఏం లేదులే, కానీ నూకరాజు పిలిచి ఇట్లా అంటాడు, మాస్టర్ ఇట్లా అనుకుంటూ ఉంటే బాగుంటుంది అని అంటున్నాడు. భాను డిస్కషన్ చేసి భాను గురించి నెగిటివ్ ఉంది. ఇక్కడ అంజలి పవన్కి, నటరాజ్ మాస్టర్ నీతికి వీళ్ళిద్దరికీ జాను భాను అంటే పడదు, నచ్చదు. అండ్ జాను దగ్గర ఒక మిస్టేక్ ఏముందంటే, ఫుడ్ గురించి ఆమె ప్రతిసారి కొంచెం లొల్లి పెడతాను. అంటే ఉంచకుండా తింటున్నారు, డబల్ తింటున్నారు, ఇట్లాంటివి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏంది, నీతు నటరాజ్ మాస్టర్కి 2 పాపడాలు పట్టుకుని పోతా ఉంటే, పాపడికి ఈమె అడిగింది అన్నట్టు, ఒక్కొక్కరికి 2 ఇద్దరు తీసుకోవచ్చా, ఇట్లాంటి క్వశ్చన్లు చేసింది. ఇదివరకు కూడా అన్నం ఉంచకుండా తింటారా, ఇట్లాంటి క్వశ్చన్లు చేస్తుంది. అదే బాను కూడా సంధానించే ప్రయత్నం చేసిండు. జాను నువ్వు అట్లా అంటే వాళ్ళకి చిర్రెత్తుకు వస్తుంది, నువ్వు అనకు, అది అవసరం లేదంటే, అంటే వాళ్ళందరూ తినేస్తా ఉంటే నేను తినకుండా ఉండాలా, వాళ్ళ కోసం వాళ్ళు చిరెత్తుకు వస్తారని చెప్పి నేను తినకుండా ఉండాలా, నేను అడగకుండా ఉండాలా అని చెప్పి ఆమె ఉంటుంది. నీ ఇష్టం అంటే నా ఇష్టం పో అంటుంది. అక్కడ ఆమెది ఒక చికాకు ఉంది అన్నట్టు. ఆమె ఏంటంటే ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవుతుంది, అందరికీ సమానంగా రావాలి, లేదంటే వాళ్ళకి ఫుడ్ తక్కువ వచ్చిందా, లేదంటే వేరే వాళ్ళు ఎక్కువ వేసుకుంటున్నా క్వశ్చన్ చేస్తుంది. అవసరం లేదు, ఎవరేం తింటారో అది తినని అని చెప్పి బాగానే చెప్తాను. కొంతమందికి తిండి దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే క్వశ్చన్ చేస్తారు, అదో పెద్ద బాధ, హట్ అవుతారు. తిండి దగ్గర క్వశ్చన్ చేస్తే కొంతమంది హట్ అవుతారు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ అయ్యా తెల్లారింది, మాస్క్ మ్యాన్ వచ్చిండు, డోర్ తీసిండు. ఆ డోర్ మొత్తం అది ఇది పెద్ద చూపిస్తారు, టెరెడేమో అని చెప్పి మ్యూజిక్ వేసి మొత్తం వచ్చేది పోయేది, డోర్ వేసేది, డోర్ తీసేది, ఆ అట్ట పెట్టిరు కదా డోరు, ఆ గోడను తీసేసేది అన్నిది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ చెయ్యి తీసుకుపోయి నీతు చేతిలో, పవన్ చెయ్యి తీసుకుపోయి అంజలి చేతిలో, ఇవన్నీ పెట్టేది అన్నీ చూపించారయ్యా నీట్గా. లాగు నీతు నటరాజ్ మాస్టర్ వీళ్ళిద్దరూ. ఇక శివు అంటే నీతు చెప్తున్నాడు, శివుకి టఫ్, భానుకి టఫ్ అని ఇట్లా చెప్తుంది. అంటే వాళ్ళు మనల్ని
టఫ్గా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశం కన్నా మేజర్గా ఏంటంటే మన టార్గెట్ మనకి ఇబ్బంది మనకు అడ్డం అన్న సెన్స్లో చెప్తున్నట్టుగా అనిపించింది. ఇక నూకరాజు ఏమంటే సర్వైవల్ గేమ్ ఆడుతున్నాడు, అతను ఉండడానికి న్యూట్రల్గానే ఉన్నాడు అన్నట్టుగా, అంటే అంతే నూకరాజు న్యూట్రల్ అన్నట్టుగా చెప్పిండు. బ్రిట్టో ఎక్కడ దొరికితే అక్కడికి జంప్ అయిపోతాడు, దూకేస్తాడు. పవన్ కూడా అంతే, ఎక్కడికైతే అక్కడికి దూకేస్తాడు అన్నట్టుగా అనుకుంటున్నారు. అంటే ఈ లెక్కన వీళ్ళకి నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి అంజలి పవన్ మీద కంప్లీట్గా మళ్ళీ ప్యాచప్ అయ్యారు కానీ పూర్తిగా లేదన్నట్టు. మధ్యలో ఇంకా ఉల్లిపొరంత గ్యాప్ అయితే ఉంది. నటరాజ్ మాస్టర్ శివ్ గురించి చెప్తాడు. శివు బాను రెడీగా ఉన్నారు, ఎక్కడ గొడవ పడాలి అంటే ఎక్కడ దొరికితే అక్కడ గొడవ పడదాం అన్నట్టుగా రెడీగా ఉన్నారు అన్నట్టుగా అంటాడు. చిన్న పిల్లలు రా నాకు ఇదే చిన్న పిల్లలు రా నాకు, నేను గ్రాండ్ ఫినాల్లో ఉండాలని వచ్చాను. పెద్ద పెద్ద రోపులకి కాళ్ళు పైకి తల కిందికి పెట్టించమనండి, రోలర్లు ఇచ్చి లాకపోమని చెప్పండి, 10 మందిని లాగమని చెప్పండి, లాగేస్తాను. నా స్ట్రెంత్ గేమ్ పెట్టండి, లేపాలనుకుంటే లేపచ్చు ఇట్లా అంటాడు. ఆయనకు ఆ గేమ్లు పెట్టి ఆయన లేపాలంటే ఎక్కడికో తీసుకుపోవాలంటే తీసుకుపోతారు, ఇక్కడనే ఉంచుతారు అనేది ఆయన బాధ. మ్యాన్షన్ హౌజుల్నే ఉంచుతారు. కాదు స్ట్రెంత్ గేమ్లే కాదు, ఇక్కడ మనం మైండ్ గేమ్ కూడా ఆడాలి అని చెప్పి నీతు గారు అంటే 3 వారాలు అవుతుందిరా, ఒక్క గేమ్ రాలేదురా, ఏం రాలేదురా మనకి అంటాడు. మాస్టరా మీరు పాజిటివ్లో ఉన్నప్పుడు, అందరూ మెచ్చుకున్నప్పుడు, అందరికంటే ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పుడు మీరు సంతోషపడి, అందరికంటే తక్కువ వస్తే ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడం అనేది టూ మచ్గా ఉంది. స్థితప్రజ్ఞత లేకుండా ఉన్నది. ఎందుకంటే అప్పుడంతా చేసినంత డ్రామా కావాలని చేసిరు, ఊరికనే చేసిరు, పెద్దరికమో పెద్ద మనసు పెద్ద కథ అన్నట్టుగా చేసిరు, డ్రామా ఆడిరు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇన్ని రోజులు ఉన్న నటరాజ్ మాస్టర్ కాదు, దిస్ ఈజ్ ద ఒరిజినల్ నటరాజ్ మాస్టర్. ఇన్ని రోజులు జస్ట్ ముసుగులో ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ అంజలి పవన్ వీళ్ళు బాధగా ఉందా, దూరంగా ఉన్నందుకు ఉందా, కాకుండా ఇంకెందుకు బాండ్ క్రెడిట్స్ రాలేదని ఉన్నది. ఎందుకు ఉన్నది, ఫ్రాక్షన్ సెకండ్లో మిస్ అయింది అన్నారు, మళ్ళీ టక్కన ఏడుపు అయిపోయింది. బ్రిట్టో సంధ్య వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 5 minutes ఫైట్ చేసుకుందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం, స్ట్రెస్ అయిపోయింది పట్టు అని చెప్పి ఈయన అంటాడు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా గోల్డెన్ కపుల్ అయిపోవాలి మనం అని చెప్పి మాట్లాడుకున్నారు. అంతే, జస్ట్ సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అందరితో కూర్చొని మాట్లాడుతాడు. అక్కడ సంధ్య భయపడ్డాం నిన్న మీరు అట్లా చేసేసరికి అన్నాడు. అంజలి ఉండి ఏదన్నా అయితే అని అన్నది. అంతా నీతు ఉండి ఏం కాదు ఆయనకి అంటుంది. నటరాజ్ మాస్టర్ ఉండి ఏదన్నా అయితే జేబులో వేసుకొని ఆడతాడట, అంటే కాలో చెయ్యి ఇరిగిపోయింది అనుకో, అది జేబులో పెట్టుకుని అయినా ఆడతాడట, అసలు తోడంట. బ్రిట్టో ఉండి ఆ కోపం ఎక్కువైపోయింది మాస్టర్ అంటే, అది జాను ఉండి కూల్ అయ్యారు అన్నారు మీరు, కానీ మళ్ళీ ఇట్లా చూస్తే మాకే బాధ అనిపించింది, మీకు బాధే చూసే మాకు బాధే అని అన్నది. ఇక నటరాజ్ మాస్టర్ ఉండి ఏదైనా గేమ్ ఆడతా, ఎట్లయినా ఆడతా, అంటే మీ ఏజ్కి మీరు ఇచ్చే ఎఫర్ట్స్ చాలా గట్టిగా ఉన్నాయి మాస్టర్ అని చెప్పి, మ్యాచ్ చేయలేం మేము కూడా అన్నట్టుగా చెప్పిండు బాను. చెప్పిన తర్వాత గుర్తిస్తలేరు వీళ్ళు, గుర్తిస్తలేదు చూపిస్తలేరు అన్నట్టుగా చెప్తాడు మేకర్స్కి. హైలైట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ వచ్చి ఇట్లా గోడ తీసేసి ఇట్లా జాయిన్ చేయడానికి పోతున్నప్పుడు కూడా ఇట్లా చూస్తాడు. ఆ తర్వాత ఈ ట్యాగ్లు వేసే గేమ్ కదా, అక్కడ కూడా ఫస్ట్ నటరాజ్ నీతు అనగానే అంత కోపంగా చూస్తాడు. ఎవడరా నువ్వు వాయిస్ ఇచ్చేది, నీ సంగతి చెప్తాగా వచ్చారా కన్నట్టు కూడా వచ్చారా. సరే, నీతు బ్రిట్టో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నీతు అర్థం చేసుకుందన్నట్టు గేమ్ ఆడితే ఎట్లా ఆడాలి, గట్టిగా ఆడాలి అనేది అర్థం చేసుకుని చెప్తుంది. ఓన్లీ ఫోకస్ తోటి ఉండాలి. అయ్యో పెద్ద ఉన్నారు, నో స్మాల్ నో బిగ్, ఓన్లీ టార్గెట్ ఫోకస్ స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి. లక్ కూడా బేస్, లక్ లాస్ట్ది, కానీ గట్టిగా ఆడాలి అన్నట్టుగా చెప్తుంది. సంతోషం వల్ల గట్టిగా ఆడాలి. ఆ తర్వాత నీతు శివ్ వాళ్ళతో కూడా అదే మాట, శివ్ నిన్ను చూసి నేను నేర్చుకోవాలనుకుంటున్నా, అసలు నువ్వు గేమ్ ఆడే విధానం అట్లా ఆడాలి, సంధ్యలా ఆడాలి, నీలాగా ఆడాలి అంటే సంధ్యలాగానా ఎట్లా అని చెప్పి ప్రియాంక అన్నది. అంటే ఏం లేదు, ఇట్లా వచ్చి జారి పడ్డది కదా, ఆ తర్వాత కూడా కిందనే గీకిందట, అట్లా జారిపడ్డ అగ్రెసివ్గా ఆడితేనే టార్గెట్ రీచ్ అవుతామని అర్థమైంది. ఎందుకంటే అనగానే శివ్ చెప్తాడు, అగ్రెసివ్ అంటేనే అప్పుడే మనకి ఇన్నర్ పవర్ అనేది బయటకు వస్తుంది, గట్టిగా ఆడాలి, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అన్నట్టుగా చెప్తాడు అనమాట. సో నీతో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది గేమ్ ఎట్లా ఆడాలి అని. వసంతి అంజలి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. హైలైట్ ఏంటంటే వసంతి చూడు, అంటే ఇక్కడ అంజలి అంటుంది, ఒక్క వీక్లో మొత్తం తారుమారైంది, ఆడేవాళ్ళు ఆడని వాళ్ళు మొత్తం కింద మీద అయిపోయిందంట. ఇవి ఎప్పుడైనా ఈమె కింద మీద ఏంటంటే ఆడేవాళ్ళు ఆడని వాళ్ళు అనే పాయింట్ వస్తుంది. పోయిన వారం కూడా నటరాజ్ మాస్టర్ని వీళ్ళని కంపేర్ చేసుకొని ఆడేవాళ్ళు ఆడని వాళ్ళు అంతా ఒకటి అయిపోయింది అన్నట్టుగా అన్నది. అందరు నటరాజ్ మాస్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే, అవునా కదా. అంటే అప్పుడు కూడా వీళ్ళు ఆడేవాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే ఆడేవాళ్ళు, వేరే వాళ్ళంతా ఆడని ఆడేవాళ్ళు అయిపోయారు, ఆడని వాళ్ళు అయిపోయారు అన్నట్టుగా చెప్తాను. అంతే, మరి స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అన్నట్టుగా సోనియా సిద్ధు వాళ్ళు స్టార్టింగ్ చక్కగా ఆడలే, ఇప్పుడు ఖతర్నాక్ ఆడుతురు, నెక్స్ట్ లెవెల్ ఆడుతురు. భానుజాను వాళ్ళు ఒక వీక్ మంచిగా ఆడలేదు, ఆ తర్వాత నుంచి సూపర్గా ఆడుతురు, వాళ్ళు ఎక్సలెంట్గా ఆడుతురు, పర్ఫార్మెన్స్ పీక్స్లో పోయింది. వసంతి అంటది, లాస్ట్ వీక్ నాది కాదక్క, నేనే వెళ్ళి థెరపీలో కూర్చున్నానంటే చూడు అంటది. ఆల్రెడీ ఫస్ట్ వీక్ కూడా వీళ్ళే కూర్చున్నారు థెరపీలో, గుర్తుందా మీకు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ వీక్లో కూర్చున్నారు, మధ్యలో ఒక వీకే గట్టిగా ఆడారు, అవునా కాదా. ఈసారి మళ్ళీ మంచిగా ఆడారు, ఒక వీక్ అట్లా ఒక వీక్ ఇట్లా. సరే, నీతు శివ్ వాళ్ళతో మాట్లాడడం అయిపోయింది. ఆ తర్వాత భానుజాను వీళ్ళు మాట్లాడుకుంటున్నారు.
వీళ్ళ ఫీల్ ఎట్లుందంటే నేను నొక్కితే నువ్వు ఆన్సర్ చేసినావు అని అంటున్నారు. అంటే బాను ఇట్లా జానుని ఇట్లా ఏదో ఇట్లా ఇట్లా అంటేనట అట్లా గుర్తుపట్టినావు నువ్వు అని అనుకుంటున్నారు. ఆ హ్యాండ్ గుర్తుపట్టే విధానంలో డిస్కషన్స్ అన్నీ అవే అవుతున్నాయి. నాకు నచ్చట్లేదు అన్న పాయింట్ మీద మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జాను అన్నది నీకంటే ముందు ఒక 5-6 వచ్చారు కదా, 5-6 చేయి కూడా పట్టుకున్నాం కదా, అప్పుడు గుర్తుపట్టలేదు అంటే అదే 5 మెంబర్స్ అయిపోయిన తర్వాత 6th మెంబర్ నేను 5గురిని రిజెక్ట్ చేసింది వీళ్ళకి కనబడతలేదు. ఆ తర్వాత సంధ్య కూడా దీనికి అంటుందంట అన్నట్టుగా. ఆ తర్వాత సంధ్యతో కూర్చొని మాట్లాడి అట్టెట్ అంటావు నువ్వు స్విమ్మింగ్ పూల్లో టాస్క్లో నేను గెలిస్తే అక్కడ ఏంటంటే నాకు ప్లస్ జరిగింది, వాళ్ళకి ఆరెంజ్ ఉంది, వీళ్ళకి పర్పుల్ ఉంది, పర్పుల్ ఉండడం వల్ల కాలేదు, ఆరెంజ్ రెడ్ కన్ఫ్యూజ్ అవడం వల్ల కాలేదు, ఇట్లా అన్ని రీజన్స్ చెప్తున్నారు. నేను గెలిస్తే రీజన్స్ ఎందుకు వస్తున్నాయి, చెయ్యి నొక్కినా అని చెప్పి గుర్తుపట్టినామని అంటున్నారు అని అంటే సంధ్య ఉండి అంజలక్క కూడా అంతే కదా, స్క్వేర్ ఆమె గీకడం వల్ల స్క్వేర్ అనేది నాకు తెలిసిందట, అందుకే నేను చేయగలిగిన అని చెప్పి అంటుంది. అండ్ పప్పుచారు కూడా ఆమె ప్రిపేర్ చేసింది, నేను చేస్తాను, నేను సపరేట్గా చేసుకుంటా అంటే లేదు లేదు అందరికీ కలిపే కదా, ఏం కాదు అందరం వాడుకుందాం అని చెప్పి అన్నది. నేను తాలింపు వేసినా కానీ నువ్వు చేసావా అంటుంది. ఇది నాకు నచ్చలేదు, నేను సపరేట్గా చేసుకునేదాన్ని, కానీ ఆమె క్రెడిట్ తీసుకొని మరి మమ్మల్ని ఏం చేయలేదు అన్న పాయింట్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి సంజయ్ చెప్తాను. సంజయ్ ఫుడ్ గురించి మొన్న ఒకసారి ట్రోల్ చేశారు కదా, ఆ పాయింట్ అన్నట్టు. పెద్దవాళ్ళకే పెద్ద మనసు లేదంటే మనం ఏం చేయాలి అంటే మంచి గమ్మని చెప్పింది. కానీ మెల్లమెల్లగా జానుబాను కానీ సోనియా సిద్ధు, సంధ్యా బ్రిట్టో వీళ్ళ కపుల్స్ బాగా నచ్చుతున్నాయి. కానీ హైలైట్ ఏంటంటే సంధ్యా బ్రిట్టో అండ్ సోనియా సిద్ధు ఎలిమినేట్ అయిపోయారు. విన్నింగ్ రేస్లో ఉండాల్సిన కపుల్ ఎలిమినేట్ అయ్యారు అన్న ఫీలింగ్ వచ్చింది కదా. ఓడలు బళ్ళు ఓడలు. నటరాజ్ మాస్టర్లు ఫినాలి దాకా వేరు చూడు. నూకరాజు అండ్ శివ్ ఆడ కామెడీ అవుతుంది, బాదం పప్పులు. అయితే ఇక్కడ ఏంది ఎందుకు చూపించారంటే కళ్యాణ్ శివ్ వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు. ఎంత క్లోజ్ అయిపోయారు అంటే ఈ పాయింట్ మీదకి వెళ్ళి జాను బాను మాట్లాడుకుంటారు. కళ్యాణ్ ఎంత టూ మచ్ మన దగ్గర మాట్లాడేటప్పుడేమో ప్రియాంక జైన్ వాళ్ళ గురించి శివ్ వాళ్ళ గురించి వాళ్ళు టూ మచ్ చేస్తున్నారని, ప్యారడైజ్ వాళ్ళకంటే ముందు నేను పోయినా అని ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళ ముందేమో అసలు మీరే నా ఫేవరెట్ కపుల్, మీరే మోస్ట్ అండర్స్టాండింగ్ కపుల్, మీరే గ్రేట్ కపుల్, మీరు నాకు చాలా ఇష్టం అని ఇట్లాంటి మాటలు మాట్లాడతాను, అన్ని డబుల్ స్టాండర్డ్ మాటలు ఉన్నాయని చెప్పి కళ్యాణ్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటారు. హట్ అయ్యారు వీళ్ళు, కళ్యాణ్ విషయంలో హట్ అయ్యారు. అతను చేసే మంచి చెడు అన్నీ కూడా లెక్క కట్టడం స్టార్ట్ అయింది అన్నట్టు నాకు కూడా అనిపించింది. అంటే కళ్యాణ్ కొంచెం స్క్రీన్ కోసం చేస్తుండు, కావాలని చేస్తుండు, ఎక్కడిదక్కడ ఒక రకంగా మాట్లాడుతుండు అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు బాను నూకరాజు కళ్యాణ్ మాట్లాడుకున్న పాయింట్స్ని తీసుకొని పోయి కళ్యాణ్ నీతుకు చెప్పిండు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి. డబుల్ గేమ్ ఆడుతుండు అనుకోరి. తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు పాపడాల దగ్గర పంచాయతీ అయింది. ఇది పాపడాలు 2 పట్టుకొని పోతుంటే ఒకరికి 2 అన్నట్టుగా ఆమె ఏదో క్వశ్చన్ చేసినట్టుంది. ఇక్కడ హట్ అయ్యారు. వచ్చి ఇక చెప్తుంది నీతు గారు చెప్తారు అయ్యా జాను గురించి, ఆమె ఏం చేయదు, వస్తుంది, తింటుంది, పడుకుంటుంది, ప్రశాంతంగా పడుకుంటుంది, లేస్తుంది, ఛాలెంజ్ ఆడుతుంది, తింటుంది, పడుకుంటుంది, మొగుడుతో ప్రశాంతంగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటుంది. వాళ్ళ మొగుడుతో ఆమె ముచ్చట పెట్టుకుంటుంది, ఛాలెంజ్ గట్టిగా ఆడుతుంది, తింటుంది, పడుకుంటుంది టైం ఉన్నప్పుడు. ఇంకేం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారు స్పెషల్గా? ఇక్కడ ఏం చేయట్లేదంటే అక్కడ వంట వీళ్ళు అండేది కాదు, అక్కడ నుంచి బయట నుంచి వచ్చేది. ఓట్స్ ఏవో నానబెట్టుకున్నారు సంథింగ్ ఏదో, దాని గురించి కూడా వచ్చింది. మనిషికి 2 అన్నట్టుగా ఏదో అంటుంది అన్నట్టు, గట్టిగా ఇస్తా చూపిస్తా అన్నట్టుగా ఈమె అంటుంది. నీతు గారు జానుకి ఏదో చూపిస్తా అంట. ఆ తర్వాత అతను నటరాజ్ మాస్టర్ అంటాడు, గుర్రం కాళ్ళకి సారీ కట్టించి ఉరికిస్తాయేమో అంటుండు, గుర్రానికి కళ్ళెం వేస్తా అని సంథింగ్ ఏదో అన్నట్టుగా చెప్పబోయి ఏదో చెప్తాను డైలాగ్, సారీ చేస్తాడంట, సారీ కట్టించి ఉరికిస్తా అంటాడు ఏదో. నా వెనకాల గోతులు తవ్వే వాళ్ళకి అంటే ఉన్నారా అమ్మ, లేరు కదా అంటే ఉంటే వాళ్ళకి, లేకపోతే అన్నట్టుగా ఏదో చెప్తాడు. ఇంకా డైలాగులు ఉంటాయి కదా, సినిమాటిక్ డైలాగులు అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత సోనియా సిద్ధు కళ్ళు లాగుతున్నాయిరా, నిన్ననే కదమ్మా పట్టింది, ఇంకెంతకాలం లాగుతాయమ్మా నీ కాళ్ళు అంటే మొన్న 5 గంటలు నిల్చున్నాం కదమ్మా, అందుకే నీ కాళ్ళు నా కాళ్ళు నాకు, నా కాళ్ళు నీకు ఇవ్వు పట్టుకుందా అని చెప్పి అన్నారు. ఆ తర్వాత కూర్చున్నారు, ఏదో ముద్దు పెట్టడానికి వస్తే స్లోగా వస్తుంది, పెట్టుగా అంటాడు. పెట్టుగా ఏంట్రా అలాంటివి ఎలా పెడతారా అని వీళ్ళ సరసాలు. సరే చాలు సిద్ధు అనగా నువ్వు మరీ అంత స్లోగా మరి 5 సెకండ్స్ ఒక ఫ్రేమ్ కింద వస్తుంటే ఎలా అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళైతే ఆయన నటరాజు సెల్ఫ్ హామ్ చేసుకోవడం నాకు నచ్చలేదు, సెల్ఫ్ హామ్ ఏమైనా అయితే ఎట్లుంటుంది. అంజలి పవన్ వాళ్ళు లీస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది ఈసారి. ఆ తర్వాత కళ్యాణ్ గేమర్, మొత్తం గేమ్ లానే ఆలోచిస్తున్నాయనే అని చెప్పి ఇవన్నీ డిస్కషన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత బాను జాను వాళ్ళు కళ్యాణ్ గేమ్ నచ్చట్లేదు అని చెప్పి ఇందాక చెప్పిన పాయింట్ మాట్లాడుకున్నారు. అంతే, ఏం గేమో పిచ్చి గేమ్ ఆడుతుండు కళ్యాణ్ అన్నట్టుగా అనుకున్నారు. నెక్స్ట్ మాస్టర్ కోపంగా చూస్తున్నాడు, బాగా పాపడం తర్వాత కోపంగా చూస్తున్నాడు. అంటే మరి వదిలే, ఫుడ్ గురించి పట్టించుకోకు, నువ్వు ఎందుకు వదలవు ఫుడ్ గురించి అని అంటే నా ఇష్టం, నీ ఇష్టం పో అని చెప్పి వదిలేసాడు. ఆ తర్వాత బాను అండ్ బ్రిట్టో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది చూపించారు, బాగా అనిపించింది వీళ్ళ డిస్కషన్. వీళ్ళు ఏంటంటే సెలబ్రేషన్ అనేది అవతల వాళ్ళకి ఇరిటేట్ అవ్వద్దు అనేది బ్రిట్టో పాయింట్. ఒక గేమ్ గెలిచినప్పుడు
ఈ శివ్ రియాక్షన్ ఇచ్చే విధానం చాలా టూ మచ్గా ఉంది. ప్రియాంక ఓకే, ఆమె ఎస్ సూపర్గా ఉంటారు వాళ్ళు, చాలా వెరీ నైస్, తక్కువ రియాక్ట్ అవుతుంది, వెరీ నైస్గా రియాక్ట్ అవుతుంది. కానీ శివ్ మాత్రం చాలా టూ మచ్గా రియాక్ట్ అవుతాడు అన్నట్టుగా బ్రిటో చెప్తాను. అంటే శివ్ది చైల్డిష్ మెంటాలిటీ ఆయన అంతే అన్నట్టుగా మన భాను చెప్పిండు. వెరీ నైస్ అనిపించింది. అంటే టూ మచ్గా చేస్తున్నాను అనకుండా చైల్డిష్ మెంటాలిటీ అని మెంటాలిటీని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినావు. బ్రిటో కూడా అన్నాడు, అఫ్ కోర్స్ 1 వీక్ నేను కూడా కళ్యాణ్ని అర్థం చేసుకోలే, ఆ తర్వాత అతని క్యారెక్టర్ అదే అని చెప్పి అండర్స్టాండ్ అయిపోయినా నాకు ఓకే అర్థం అవుతుందిలే అనుకుంటే వీళ్ళకి జోకులు ప్యారడైజ్ రూమ్లోకి పోలేదు శివు అన్నట్టుగా ఏదో కామెడీ చేస్తాడు అన్నాడు. కామెడీ చేసుకుంటూ నవ్వుకున్నారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత ఆసియా, సోనియా, అంజలి వీళ్ళు కళ్యాణ్ ఇమిటేట్ చేసిరబ్బా. అంజలి భలే ఇమిటేట్ చేసింది అనిపించింది కళ్యాణ్ కదా. అండ్ ఇక్కడ ఎవరిని చూస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది, ఈగోయిస్టిక్ లెక్క, నెగిటివ్ లెక్క అనిపిస్తుంది ఇంట్లో అమ్మాయిలలో అని చెప్పి అంజలి అడిగితే సోనియా ఉండి ఎవరు అని అంటుంది. అంటే నీకు ఎవరు అనిపిస్తుందో చెప్పని చెప్పి అంజలి అడుగుతుంది. ఆసియా ఉండి నీ దృష్టిలో ఎవరు అనిపిస్తుందో నాకు తెలుసు, జాను కదా అని చెప్పి అన్నది. అవును, ఆమె ఎట్లుంటుందంటే ఏదైనా బాధాకరమైన విషయం చెప్తున్నప్పుడు కూడా ఇట్లా చూస్తుంది, ఏదైనా హ్యాపీ విషయం చెప్పినా కానీ ఏదైనా మంచి విషయం చెప్పినా కానీ ఆమె ఎక్స్ప్రెషన్ అంత పెద్దగా ఏమి ఉండదు, ఓకే అన్నట్టుగా చూస్తుంది. అంటే కొంచెం ఇరిటేటింగ్గా చూస్తుంది అన్నట్టుగా ఆమెకు నచ్చట్లేదంటే నెగిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్ వైబ్ అనిపిస్తుంది. అండ్ సోనియా ఉండి కొంచెం డిమ్గా ఉంటుంది, ఆమె వైబ్ ఉండదు అన్నట్టుగా చెప్పింది. నా దృష్టిలో అయితే బాగానే ఉంటుంది, నాతో అయితే బాగానే మాట్లాడుతాను ఆసియా అంటుంది. ఆసియా కళ్యాణ్ క్లాస్ ఎట్లా వీకెండ్ అని సోనియా అడిగితే ఆసియా ఇట్లా నువ్వు ఓడిపోతావు అనుకోలేదు, నీకు ఎంతమంది చప్పట్లు కొట్టారు, నువ్వు ఎంత గట్టిగా ఆడతావు తెలుసా, నువ్వు నూకరాజు కంటే స్ట్రాంగ్, నువ్వు తోపు, నువ్వు తురుము అని మోటివేషన్ చేసినట్టు. ఇక్కడ అంజలి ఇమిటేట్ చేసేటప్పుడు గెలిచినాకనట, శ్రీ నాది కాదు శ్రీ, నాదేం లేదు శ్రీ, అంతా వసువే, నా లైఫ్ వసు లేకపోతే ఎంటీ శ్రీ, ఓడిపోతే మాత్రం అంటాడు అని చెప్పడం. బ్రిటో నూకరాజు, నేను తెలుగులో మాట్లాడతాను కంప్లీట్గా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు నూకరాజు అంటే సరిపోయింది, ఇద్దరం ఓడిపోతాం అని చెప్పి ఇద్దరు కూర్చొని ముచ్చట పెట్టారు. ఫన్నీగా బాగానే ఉంది. నూకరాజు అంటే 6 దెబ్బలలో కథం చేసినట్టు లాగ్ని వలగొట్టినట్టు, ఆఫ్ కోర్స్ 5-6 దెబ్బలలో కథం చేసిండు. ఆ తర్వాత లవ్ గురు ఒక హర్రర్ మ్యూజిక్ వేసి రయ్యా వేసి అక్కడ ట్యాగ్లు ఉన్నాయి, స్టేట్మెంట్లు ఉన్నాయి, ఎవరికి సెట్ అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇక నటరాజు మాస్టర్ నీతుని ఫస్ట్ పిలువగానే ఇట్లా చూస్తాను, ఏమన్నా నన్నే వెళ్తాను ఫస్ట్ అన్నట్టుగా చూసి పోయి జాను బానుకి ఇచ్చిండు. అదేంటంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు ఒకలాగా, పబ్లిక్లో ఉన్నప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఇచ్చిండు. ఆ ట్యాగ్ ఇచ్చిన తర్వాత అక్కడ గేమ్ గురించి మీరు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కిచెన్లో కూడా మీరు మాట్లాడుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు, చిన్న చిన్న డిస్టెన్స్లో ఏమో మీకు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ క్లోజ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అవుతున్నట్టుగా అనిపిస్తుంది, ఇది కావాలని కెమెరా కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పిండు. ఇక జాను ఉండి పెద్ద గొడవలు ఏం లేవు మాకు, బయట కూడా ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాం, ఇంకా గొడవ పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం అన్నీ, ఇక వేరే వాళ్ళ కోసం అయితే కాదు, మేము ఎప్పుడు ఇట్లనే ఉంటాం అన్నట్టుగా చెప్పింది జాను. ఫుడ్ పెట్టలేదు అని ఒకసారి అంజలి ఎక్క అన్నది అంటే ఎస్ ఆ పాయింట్ కూడా ఉంది, మాకు ఆ పాయింట్ కూడా ఉంది, ఫుడ్ పెట్టలేదు అంటే అక్కడే డిస్కషన్ అయింది కదా, ఫుడ్ నేను ఆయనకు తినిపించింది మీరు చూడలేదు, కానీ ఆ పాయింట్ మీరు పట్టుకున్నారు అని చెప్పి జాను అన్నది. ఆ తర్వాత ఎదుటి మనిషి తప్పులు ఎక్కువగా ఎతుకుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు, మీరు బాగా కావాలని ఒకరిని ఫోకస్ చేసి వాళ్ళ తప్పులు ఏంటి అని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే బాగా నుండి ప్రేమగా ఉండలేరా, లేదా ఫస్ట్ చెప్పింది ఒక పాయింట్, ప్రేమగా ఉండలేరు సంథింగ్ ఏదో, కానీ ఇక్కడనేమో ఇంకో రీజన్ చెప్తున్నారు, ఆ రీజనా ఈ రీజనా అని అడిగాడు. స్ట్రేట్ ఫార్వర్డ్గా అడుగుతాడు, ఇట్లా కూర్చున్నట్టు అడుగుతున్నాడు, ప్రేమగా ఉండలేరా లేదంటే ఇదే ఆ రీజనా ఈ రీజనా, ఒక రీజన్ చెప్పి ఇంకో రీజన్ చెప్తున్నారంటే నటరాజు మాస్టర్ నుండి గేమే ముఖ్యం, లవ్ కంటే అని ఇంకో పాయింట్ ఉంది, అందుకే అది చెప్తున్నా అన్నాడు. సరే గేమే ముఖ్యం, మరి ఎవరికైనా గేమే ముఖ్యం కదా, ఇక్కడికి వచ్చిన గేమే అందరికీ ముఖ్యమే కదా, ఎవరికి ముఖ్యం కాదు ఇక్కడ, లవ్ మా మధ్యలో లేదని మీరు ఎట్లా చెప్తారు, మీరు చూసే విధానం మారుతున్నట్టుంది, స్టార్టింగ్ అంటే ఇప్పటికీ వీక్ బై వీక్ మీకు చూసే విధానం మారుతున్నట్టు, మా మధ్య లవ్ లేదని ఎందుకు అనుకుంటారు, ఒకేలాగా ఉన్నాం అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాం, కానీ మీకు వేరేలాగా అనిపిస్తుంది అన్నాడు. ఆ తర్వాత నీతో ఉండి లవ్ లేదని మేము చెప్పలేదు, మిమ్మల్ని చూస్తే మాకు అట్లా అనిపించింది అనే పాయింట్ చెప్తున్నాం అంటే బానుండి అందరూ మీ లెక్క ఉండలేరు కదా, మాలా కూడా ఉంటారు, మేము మాలాగా ఉన్నాము, మాకు ఇక్కడ టైం దొరికిందేమో ఎక్కువ, అంటే బయట కంటే ఇక్కడ ఎక్కువ టైం దొరికింది కాబట్టి ఆ టైం మేము స్పెండ్ చేస్తున్నాము, అందులో తప్పే ఉంది, ఒక్కొక్కరు ఒక్కో లెక్క ఉంటారు, మీలాగానే అందరూ ఎందుకు ఉంటారు, మాకు ప్రైవసీ కూడా లేదు, ఇంకో మాట చెప్తున్నాం, మీరు ఏదో ప్రైవేట్గా వేరే రకంగా ఉంటారు, పబ్లిక్లో వేరే రకంగా ఉంటారు అంటున్నారు కదా, మాకు ప్రైవసీయే లేదు, 3 వారాలు మేము డామ్లో ఉన్నాం, డామ్లో ఉన్నప్పుడు మాకేడ ప్రైవసీ ఉంది అంటే మాకు రూమ్ ఉంది, మాకు రూమ్ ఇచ్చారు, కానీ మేము అందరితోటి ఉంటున్నామని చెప్పి నటరాజు మాస్టర్ కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. జానుండి ఎక్కువ ప్రేమగా ఉన్నామా తక్కువ ప్రేమగా ఉన్నామా అంటే నటరాజు మాస్టర్ ఉండి 3-4 డేస్ నువ్వు బానుకు అన్నం పెట్టలేదు, పట్టించుకోలేదు, కానీ అందరు తర్వాత చెప్తుంటే అతి ప్రేమ కావాలని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అన్నాడు. అక్కడికి టైం అయిపోయింది. ఈ పాయింట్ వస్తే ఫస్ట్ వీక్ వసంతి కళ్యాణ్ వీళ్ళిద్దరు ఇట్లా కళ్యాణ్ వసంతిని పట్టించుకోలేదనే పాయింట్ తీసారు అందరూ. ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ్ విపరీతంగా పట్టించుకుంటుండు, ఓవర్ చేస్తాడు, వసంతి గారు అంటాడు, ఇది కూడా ట్రోల్ చేస్తారు వాళ్ళు, ఏదో ఆసియా సోనియా వాళ్ళు ఈ మధ్య వసంతి గారు అంటాడు అని.
వసంతి గారు అంటాడు, ఎక్కువ ప్రేమ చూపిస్తాడు, పట్టుకొని ఉంటాడు, తినిపిస్తాడు, తిరుగుతాడు, పట్టుకునే ఉంటాడు, అతుక్కునే ఉంటాడు, బంక పట్టినాడు పట్టుకున్నాడు కదా. ఇది కనిపించలేదా నటరాజ్ మాస్టర్కి. నెక్స్ట్ జానుబాను పోయి అంజలి పవన్కి ఇచ్చారు. అంజలి పవన్ వాళ్ళు ఆల్రెడీ మాకు ఖచ్చితంగా వాళ్ళే ఇస్తారని చెప్పి ఇంటర్వ్యూలో అనుకున్నాం మేము, మా మీదనే టార్గెట్, మా మీదనే ఫిక్స్ అయ్యారని చెప్పి మాకు తెలుసు అని చెప్పి అంజలి పవన్ అంటారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటంటే అడ్జస్ట్ అవుతున్నారు, ఎవరు పవన్ ఎక్కువ అడ్జస్ట్ అవుతున్నారు, ఏదో మీ బాండింగ్ స్టార్టింగ్ నుంచి చూస్తే మాకు అట్లా అనిపిస్తుంది, కాంప్రమైజ్ అయితే ఆయన్నే అన్న ఫీలింగ్ వచ్చింది అని అంటే, ఇద్దరిట్లలో ఒకరి మాట ఒకరు అడ్జస్ట్ అవ్వడం కాదు, కాంప్రమైజ్ అవ్వడం కాదు, వినడం. ఇప్పుడు ఆమె బాగా ఆలోచిస్తాను నాకు అనిపిస్తుంది, అందుకే నేను ఆమె మాట వింటా అని చెప్పి పవన్ చెప్పిండు. వెరీ నైస్ ఆన్సర్. ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటుంది. కపుల్లో ఒకరు బాగా ఆలోచిస్తారు, ఒకరు తక్కువ ఆలోచిస్తారు, ఒకరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. లేకపోతే సంసారాలు ఉండే ఇడిపోతాయి. ఆమె ఈగోకి పోయి నువ్వు ఈగోకి పోతే సంసారం సంకరాగిపోతుంది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు, వైఫా హస్బెండ్ ఎవరో ఒకరు కపుల్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ కాకపోతే కోర్టు మెట్ల దగ్గర ఉంటుంది ముచ్చట. నెక్స్ట్ సోనియా సిద్ధు వచ్చారు. ఇక వీళ్ళు ఏం ఆపోజిట్గా ఏం మాట్లాడలే. సోనియా సిద్ధు వచ్చారు. శివ ప్రియాంకకి గేమ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ఇంపార్టెన్స్ అంతా గేమే, రిలేషన్షిప్ కంటే అనేది ఆగిచ్చారు. ఇచ్చి గేమ్ ఆడేటప్పుడు కొంచెం అంటే మనకి సేఫ్టీ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇద్దరు వచ్చారు, ఒకరికి ఏదైనా డ్యామేజ్ అయితే పార్ట్నర్ ఎంత ఇబ్బంది పడుతుంది, ఒకసారి దెబ్బ తగిలితే అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది కొంచెం ఆలోచించాలి. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలినప్పుడు ఆగిపోమంటే ఆగిపోలే, మళ్ళీ ఆడతా అని చెప్పి ఆడిండు. అండ్ ప్రియాంక బాగా ట్రై చేసింది, అయినా కానీ ఆమె మీద అరిచిండు. టాస్క్లో ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా స్ట్రాటజీస్ అని చెప్పి ఆలోచించి చేయాలని చెప్పి చెప్పడం నాకు నచ్చలేదు. ఐస్ ప్యాక్ ఇచ్చి ఇది నొప్పికి పెట్టుకోవడానికి ఇస్తున్నప్పుడు దాంతో స్ట్రాటజీలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు నచ్చలేదంటే, అప్పుడు కూడా నేను చెప్పానా సేఫ్టీ ఇంపార్టెంట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, నాకు నచ్చింది. రెండోది గేమ్ స్పిరిట్ నాకు ఎక్కువ, అందుకే నేను కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఉంటా. ఇట్స్ ఓకే అన్నాకే నేను మాట్లాడిన స్ట్రాటజీల గురించి. అంటే ఏమో అది కన్ఫ్యూజ్ ఉండొచ్చు మేము, కాకపోతే గేమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న సెన్స్ అనిపిస్తుంది పర్సనల్ దానికంటే కూడా. అంటే ఈ పాయింట్ ఒకటి వీళ్ళు మాట్లాడు, చచ్చిన గేమ్ గెలవాలి అని ఆడతా అని అన్నాడు కదా అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నప్పుడు, శివ్ మరీ టూ మచ్ ఉన్నాడు, చచ్చిపోతే ఎట్లా ఆడతారు అని చెప్పి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నాడు సోనియా సిద్ధు. ఆ పాయింట్ మీకు ఇది వచ్చింది. వసంతి కళ్యాణ్ సంధ్య బ్రిట్ వాళ్ళకి ఇచ్చారు. ఒకరికి ఈగో ఎక్కువ అన్న ఫీలింగ్ ఉంది, అందులో సంధ్యకు ఉన్నది ఈగో. కొంచెం గేమ్ అయిపోయిన తర్వాత గేమ్ అయిపోయింది అన్నట్టు కాకుండా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది అని అన్నారు. ఇక్కడ సంధ్య చెప్పిన పాయింట్స్ నాకు నచ్చినాయి. ఇప్పుడు నా దగ్గర మంచిగా ఉంటే ఓకే, నచ్చలేదంటే నచ్చలేదని అంట. ఇంకోటి బాండ్ క్రెడిట్స్ ఉంటేనే ఇక్కడ ఉంటాం షోలో, బాండ్ క్రెడిట్సే లేకుండా చేసినప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు నా దగ్గరనే 2000 నువ్వు పాయింట్స్ తీసేసుకుంటే నా బాండ్ క్రెడిట్స్ తగ్గినాయి అంటే నేను ఇక్కడ హౌస్లోంచి వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. అది నువ్వు చేసినప్పుడు నాకు కోపం వస్తే నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తా. అంటే ఇది నెగిటివ్ కాదు సంధ్య, ఇది నెగిటివ్ కాదు అని చెప్పి ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు. అంటే నువ్వు గేమ్ తర్వాత ఈగో అనేది మెయింటైన్ చేస్తున్నావు, అది లోపల ఉండకుండా ఉంటే బాగుంటుంది. బయట గేమ్ ఆడుకున్నావు అయిపోయింది, లోపలికి పోయిన తర్వాత ఇడిచిపెట్టాలి అన్నట్టుగా అంటారు. బ్రిట్టో ఉండి మా మధ్యలో అయితే ఈగో లేదు, ఫస్ట్ ఏదన్నా ఉంటే ఆమెనే సారీ చెప్పి సార్ట్అవుట్ చేసుకుంటుంది. గేమ్కి వస్తే బికాజ్ ఆల్ అబౌట్ బాండ్ క్రెడిట్స్ గురించి కాబట్టి ఈగోలు వస్తాయి, కోపాలు వస్తాయి. ఇట్లనే బాధ అనిపిస్తుంది అబ్బా. ఇప్పుడు అంజలి పవన్కి బాధ అనిపించిందంటే అందరూ కలిసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదంటే, డేంజర్ జోన్లోకి పంపించినట్టే కోపం వచ్చింది, బాధ వచ్చింది కదా. గేమ్లో అందరినీ వదిలేసి వీళ్ళ దగ్గర 2000 పాయింట్లు తీసుకుంటున్నప్పుడు, తీసుకొని భాను వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్కి పోతారు, లోకి పోతారు, బాండ్ క్రెడిట్స్ తగ్గుతాయన్న బాధ భయంతో కొంచెం కోపం ఉంటుంది. సంజయ్ చూపిస్తుంది, సంజయ్ ట్రిగ్గర్ అవుతుంది, సంజయ్ కొంచెం అగ్రెసివ్ అవుతుంది. ఆ తర్వాత ఎంబటే మళ్ళీ సారీ చెప్తుంది, కలిసిపోతుంది, నవ్వుతుంది, మంచి మాట్లాడుతుంది. చిన్నపిల్ల మెంటాలిటీ అనేది ఉంటుంది, అది మనకు అర్థమైపోతే లైట్ తీసుకోవచ్చు అంతే. నెక్స్ట్ బయట కొట్టుకున్న లోపలికి తీసుకురావద్దు అన్నట్టుగా అనడం, ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తారు అయిపోద్ది. ఆ తర్వాత అక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వచ్చి కంటిన్యూ చేసే ముందే ఎపిసోడ్ అయిపోయింది. ఇది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఉంటా టికెట్ బై బై. నమస్తే. చెబ కేర్ సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ సిప్రన్ శ్రీనివాస్ అలియాస్ 065.